రైట్, దానికి దీనికి సంబంధం లేదు. మహిళా బిల్లు పెట్టండి, అది ఓకే. కానీ ఈ డీలిమిటేషన్ విషయంలో సౌత్ కి అన్యాయం జరుగుతుంది, అవసరమైతే మరో పోరాటం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు మీరుతో చేసినటువంటి శ్రీనివాస్ గారు మాకు మంచి దృష్టిలు, కానీ నాకు ఒక లాజిక్ అర్థం కాలేదు. మీరన్నా చెప్పాలి క్లారిటీ. 543 సీట్లు ఉన్నాయి కదా లోక్సభ సీట్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కావాలంటే 273 అట్లా కావాలి. అవును, అంతే కదా. అది సౌత్ నార్త్ అని సంబంధం లేదు. అవును, ఇప్పుడు కూడా 24% మనకు సౌత్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు కూడా ఒకవేళ నార్త్ లో ఏ పార్టీకైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కువ వస్తే అక్కడ ఫామ్ చేస్తుంది. రేపు 816 అయితే ఆ 408 కావాలి. అప్పుడు కూడా 50% అంతే కదా. అంతే. ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలే. ఇక దీనికి ఇది ఇది చల్లకు మన తెలుగులో సామెత ఉంది, దాచినట్టు. అంటే ఒక అనుమానం ఏంటంటే గతంలో అన్యాయం జరిగింది, దాన్ని మీరు సరి చేయొచ్చు కదా, న్యాయం చేయొచ్చు కదా గతంలో జరిగిన అన్యాయాన్ని అనే దానికి ఏం చెప్తారు? ఏం గతంలో పునర్విభజన జరిగినప్పుడు 1976లో జరిగినప్పుడు తప్పులు జరిగాయి, ఆ తప్పులనే మీరు కంటిన్యూ చేస్తారా అనేది. తప్పులు జరిగినాయని ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ చెప్తుందా? సౌత్ కి అన్యాయం జరిగినప్పుడు అని కదా, అప్పుడు సౌత్ కి అన్యాయం జరిగిందనే కదా. ఇప్పుడు నేను చెప్పేది వినండి, బూర్ నర్సయ్య గౌడ్ మా ఆది శ్రీనివాస్ గారు చెప్తే సరిపోదు. వీఆర్ నాట్ ద టాప్ బ్రాస్ ఆఫ్ ద పార్టీ. కాంగ్రెస్ సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ కలిసి మేము తప్పు చేశాము, అప్పుడు మేము సౌత్ కు చాలా తక్కువ అన్యాయం చేశాము, దాన్ని సరి చేయమని రేపు లోక్సభలో డిస్కస్ చేయమని చెప్పండి. అంటే అప్పుడు జనాభా ప్రాతిపదికన చేశారు, ఆ తర్వాత జనాభా నియంత్రణ అమల్లోకి వచ్చింది, దాని వల్ల మళ్ళీ అదే మీరు అదే నేను చెప్తా. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఆ ప్రతిపాదన. ఎందుకంటే కాలికేస్తే మెడకు, మేడకేస్తే ఇది ఎట్లంటే కోడి మిగుడ్డు మీద ఈగలు బీగినట్లుంది. ఎందుకంటే వాళ్లకు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలి, అందుకొరకు ఏదో సంబంధం లేని డిస్కషన్ ముందర పెడుతున్నారు. ఈ రోజు ఏంటంటే మీ అందరికీ తెలుసు, పాలిటిక్స్ అనేది ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలనేది ఉద్దేశంతో నార్త్ సౌత్ తేవాలని. అది తేవటం ఎప్పుడు జరుగుతుండే, నేను కూడా ఇంటర్నల్ గా నేను కూడా అపోజ్ చేశాను. మీరు జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకొస్తే, నేను బీజేపీలో ఉండి కూడా ఇంటర్నల్ గా మీటింగ్ అయినప్పుడు నేను అంతర్గతంగా కూడా మా పెద్దవాళ్ళకు కూడా లెటర్ ద్వారా కూడా నేను సాహసం చేసి, సార్ దీని వల్ల నష్టం అవుతుంది, పార్టీయే కాదు ఈవెన్ భారతదేశంలో ఒక సందేహం వస్తుంది ఇట్లా నిష్పత్తి ప్రకారం చేస్తే అని వాళ్ళు అంత దాన్ని అందరు ఒపీనియన్ తీసుకొని దీన్ని జనాభా నిష్పత్తి కాదు, ఇప్పుడు ఉన్నదే యాజ్ ఇట్ ఈస్. ఈరోజు 543 సీట్లు కాదు, మన తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు కానీ ఏదైనా కూడా 50% మెజార్టీ వస్తున్నాయి కదా. అంతే అంతే. అది అండమాన్ దీవులు వచ్చినాయా, తెలంగాణలో వచ్చినాయా, నార్త్ లో వచ్చిన సంబంధం లేదు కదా. ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అదే అది అసందర్భమైనటువంటి సెకండ్ జిఎస్డిపి అంటే దీని ఏంటంటే అంబేద్కర్ గారు పేదోడైనా ఉన్నోడైనా మహిళ అయినా పురుషులైనా గుడిసెలు ఉండోనైనా కూడా అమ్మానైనా అదానైనా మామూలు వ్యక్తి అయినా అందరికి ఒకటే ఓటు ఉండాలి. రేపు ఇది ఏమంటాడు, పేదోళ్లకు ఓటు వినియోగించే హక్కు తెలియదు కాబట్టి పేదోళ్లకు హక్కు తీయమని కూడా అంటారు.